హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు పిచ్చమ్మ లైఫ్ స్టైల్ 111. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ టు నైట్ వరకు అయితే షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాను కదా. 5కి అలా లేవగానే ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధనకు అన్నీ సర్ది పెట్టుకుని అయితే దీపారాధన కూడా చేసుకున్నానండి. దీపారాధన అయిపోయిన వెంటనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి పెట్టానండి. దీపారాధన అయ్యేసరికి 6 అలా అయింది. 6కి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. గ్యాస్ పైన ఇటువైపు రైస్ పెట్టాను, ఇటువైపు అయితే ఎగ్స్ పెట్టాను అనమాట, క్యారెట్స్ కానీ. ఎగ్స్ నెక్స్ట్ ఇటువైపు రైస్ పెట్టాను కదా, ఇవి ఉడికేలోపు ఎగ్స్ ఉడికేలోపు రైస్ ఉడికేలోపు అయితే ఇంకా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసేసి అయితే మిక్సీ చేశాను. మిక్సీ చేసి అయితే పెట్టున్నాను అనమాట, అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుదాం అనేసి అయితే క్యారెట్ బీట్రూట్ కూడా తీసి పక్కన పెట్టానండి, కూలింగ్ తగ్గుతుంది కదా అని. అదైతే కూలింగ్ తగ్గేలోపు నేను ఎగ్స్ ఉడికిపోయాయి. ఇంకా నేను ఇవన్నీ ఆనియన్స్ అవి కట్ చేసి అన్నీ చేసేసరికి ఎగ్స్ అనేవి ఉడికిపోయాయి. ఇంకా తొక్క తీసేసి అయితే ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఎగ్స్ అనేవి ఆయిల్లో కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేయాలి, మరీ ఫ్రైలా కాకుండా కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఆనియన్స్ అవి వేయించుకుంటాను అనమాట. వేయించేసి దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేస్తాను. అలా అయితేనే వీళ్ళు తింటారు. నార్మల్గా గ్రేవీని వేయించుకున్న తర్వాత ఎగ్స్ మామూలుగా అంటే వేయించుకొని వేస్తే తినరనమాట, అందుకని అలా కుక్ చేస్తాను. అయితే ఇక్కడైతే గ్రేవీ అనేది ఇంకా ఉల్లి ముద్ద ఉంటుంది కదా, అది వేయించుకుంటున్నాను. అటువైపు అయితే టీ పెట్టాను అనమాట. ఇంకా టీ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అయ్యేలోపు ఇంకా మార్నింగే మజ్జిగన్నం కానీ పెరుగన్నంతో ఎగ్స్ దిగవు కదండి ఇంకా బన్నీకి నాకు. ఇంకెందుకని నేను బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఒక 3 అలా ఉన్నమాట, కొద్దిగా పల్లీలు వేసి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే బీరకాయలు అయితే ఇక్కడ మొత్తం తొక్క తీస్తున్నాను అనమాట. బీరకాయలు ఆ 3 ఉన్నాయి కూడా. ఈలోపు ఇటువైపు ఆనియన్ పేస్ట్ వేయించుకుంటూ ఇటువైపు అయితే బీరకాయలు అనేవి తొక్క తీస్తున్నాను. తీసేసి అయితే అలా ఉంటాయి కదా ఎక్స్ట్రావి మూడుకులు అవి కట్ చేస్తున్నాను. కట్ చేసుకుంటూ ఇటువైపు అయితే ఎగ్స్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. ఈ బీరకాయలు అయితే అప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చినవండి, చూసుకోలేదు, అందుకని అలా ఉండిపోయాయి. ఇంకా మార్నింగే పెరుగన్నంతో కానీ మజ్జిగన్నంతో కానీ బాగుంటుంది కదా పచ్చడి అనేసి అయితే పచ్చడి చేద్దాం అనేసి అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఆ బీరకాయ పచ్చడి ప్రాసెస్ అంతా అయితే వీడియో తీయలేదండి, ఓన్లీ ఇలా తొక్క తీసింది అన్నట్లుగా డైరెక్ట్గా వీడియోలో రోజు కనిపించాలి మనం యూట్యూబ్ చేసిన వాళ్ళం, అందుకనేసి అలా డైరెక్ట్గా అయితే వీడియో తీశాను. ఎగ్ కర్రీ అవుతునేటప్పుడు వీడియో చూసారు కదండి. ఇంకా బీరకాయలు కూడా తొక్క తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు అయితే టీ అనేది మరిగిపోయింది. ఇక్కడైతే టీ అయితే వేసేస్తున్నాను నాకు, మా హస్బెండ్కి. అదే చిన్న వీడియో క్లిప్పు. ఇంకా టీ అయితే పెట్టుకున్నాం కదా, టీ తాగేసిన తర్వాత టీ తాగేలోపు అయితే ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా బాక్స్ అయితే మా హస్బెండ్కి అయితే బాక్స్ ఇక్కడ కట్టేస్తున్నానండి. ఇలా 1/2 1 అనేది హడావిడి లేకుండా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఒక పని అవుతునేటప్పుడే ఇంకో పని అనేది పెట్టుకుంటాను అనమాట. అంటే ఇటు కర్రీ అవుతునేటప్పుడు టీ తాగడం, లేకపోతే ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ అది ఉంది కదా, ఎగ్ కర్రీ అయ్యేంత వరకు ఇంకా బీరకాయలు కట్ చేయకుండా అలా కూర్చొని అలా చేయను అనమాట. ఇంకోటి అలా చేసుకుంటాను ఏదో ఒకటి. అలా ఇక్కడైతే టీ తాగే లోపు అయితే రైసు నెక్స్ట్ ఎగ్స్ అనేవి ప్రిపేర్ అయిపోయి ఇక్కడ చారు, అన్నం, కర్రీ అంతా కూడా పెట్టేశాను. పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత బన్నీ బాబు ఉన్నాడు కదా, బన్నీ బాబు కూడా కొద్దిగా పెరుగన్నం అయితే పెట్టేశాను. పెట్టుకున్న తర్వాత బన్నీ ఫుడ్ తినేసాక ఇక్కడైతే స్కూల్కి బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరేటప్పుడు షూ అయితే వేసుకుంటున్నాడండి. వేసుకునేటప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. ఏదో మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఏంటమ్మా వీడియో తీస్తున్నావా అంటున్నాడు. అవును నాన్న వీడియో తీస్తున్నాను అంటే, ఇది కూడా వీడియోనైనా, అన్ని వీడియోనైనా అంటున్నాడు. నెక్స్ట్ అయితే ఇంకా వాడైతే బయలుదేరేశాడు అనే టైంకి ఐడి కార్డు మర్చిపోయాడు. ఇంకా ఐడి కార్డు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఐడి కార్డు అయితే పెట్టుకొని బన్నీ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళేటప్పుడు అలా చిన్న వీడియో క్లిప్పు. నెక్స్ట్ అయితే ఇంకా బన్నీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బీట్రూట్, క్యారెట్, నెక్స్ట్ యాపిల్ జ్యూస్ అయితే తాగుతున్నాను.
టైం వచ్చేసరికి 8 అలా అయిందన్నమాట ఎర్లీ మార్నింగ్. ఇంకా బన్నీ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే స్కూల్కి ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బీట్రూట్ జ్యూస్ చేస్తానని చెప్పాను కదండి, అదైతే తాగేస్తున్నాను. ఇంకా కాసేపు ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ అవి తాగేసిన తర్వాత మార్నింగ్ వీడియో క్లిప్స్ అనేవి అంతవరకు షూట్ చేశాను. నెక్స్ట్ ఈవినింగ్ వాక్కి పైకి వెళ్ళేటప్పుడు ఇది రాకెట్ లైన్ అనేవాళ్ళమండి చిన్నప్పుడు, అలా ఇదైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. బాగుంది కదా, ఆ స్కై కూడా చాలా అందంగా ఉందనేది అయితే తీశాను. ఈ వీడియో క్లిప్ తర్వాత బన్నీ బాబు కోసం గోబీ 65 ఈవినింగ్ రాగానే అనేసి గోబీ 65 అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ వీడియోలో పెట్టాను. దానికైతే గోబీ 65 అనేసి అంటే మళ్ళీ వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసి టమాటో సాస్ వేసుకొని ఇలా గోబీ ఫ్రై చేసుకుని వేసుకుంటే గోబీ 65 తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా. అయితే కొద్దిగా వాడికన్నట్లయితే ప్రిపేర్ చేశాను. దీని తర్వాత నైట్ కర్రీలోకి అనేసి మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చి రాగానే అయితే చికెన్ తీసుకొచ్చారు. ఆ చికెన్ అయితే ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టేసి, అంటే వస్తునేటప్పుడే చెప్పారనమాట ఇలా చికెన్ తీసుకొస్తున్నానని. అయితే ఆనియన్స్ అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇటువైపు రైస్ పెట్టాను, ఇటువైపు అయితే నైట్ కర్రీలోకి అయితే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి. దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.